శ్రీ కన్నమాంబ పేరెంటాల అమ్మవారి ఆలయ నూతన కమిటీ చైర్మన్గా దల్లి అప్పల్ రెడ్డి మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం ఆలయం ఆవరణంలో ఘనంగా జరిగింది. స్థానిక ఆల్కాట్ తోటలో వేంచేసి ఉన్న శ్రీ కన్నమాంబ పేరెంటాలమ్మ అమ్మవారి ఆలయ నూతన కమిటీ చైర్మన్గా దల్లి అప్పల్ రెడ్డి, డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారోత్సవం గురువారం ఆలయ ఆవరణలో ఘనంగా జరిగింది. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలు నాటికి అన్ని ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. భక్తుల పట్ల నిబద్ధత, ఆలయాల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ ఉన్న వారిని మాత్రమే ఆలయ కమిటీ పాలక వర్గంలోకి ఎన్నిక చేస్తున్నామని అన్నారు. ఈ ప్రాంతంలో విశేష సేవలందిస్తున్న దల్లి అప్పల్ రెడ్డితో పాటు డైరెక్టర్లు రిసు సత్యవతి, ఆకుల దుర్గా నాగమల్లేశ్వరి, నాగళ్ల రుద్రశివశంకర్ రాజు, పిలక వెంకటరమణారెడ్డి, చిట్టా భక్తుల మోహన్ బాబు, మాచన వజ్ఞల ఫణిరాజ కుసుమ కళ్యాణి, చెక్క మంగ, సీరపు సాయి లక్ష్మిలకు కమిటీలో స్థానం కల్పించామని అన్నారు. టీడీపీ యువ నాయకులు డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల, టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ అధ్యక్షుడు మత్సెటి ప్రసాద్, మాజీ కార్పొరేటర్ గొందేసి మాధవీలత, గొందేసి హరినాథ్ రెడ్డి, టీడీపీ నాయకులు కాశీ నవీన్, పండూరి అప్పారావు, నిమ్మలపూడి గోవింద్, శీలం గోవింద్, వాసిరెడ్డి బాబీ, పల్లి సాయి, యానాపు యేసు, కందికొండ అనంత్, రొంపిచర్ల యాంటోనీ, ఏ లక్ష్మణరావు, ఈవో ఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ ఆరాధ్య దేవరాలు కన్నమ్మ తల్లి ఆశీర్వచనాలు కోరుకుంటూ ఒక నూతన కమిటీని పరిచయం చేశాం. వారందరి సారథ్యంలో రాబోయే పుష్కరాలకు కూడా సన్నద్ధం అయ్యి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, దాని ఆదాయ వ్యయాలు సక్రమంగా నిర్వర్తించేలాగా చేయటం, భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసే లక్ష్యంలో అప్పలరెడ్డి గారి సారథ్యంలో కమిటీ ఏర్పాటైంది. వారు తప్పకుండా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని, 10 మంది దాతల సహాయం చేసుకొని ఇంకా అభివృద్ధి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గత పుష్కరాలున్న సమయంలోనే ఈ దేవాలయాలన్నీ అభివృద్ధి చేశాను. రాజమండ్రిలోని ఆల్మోస్ట్ అన్ని దేవాలయాల చోరుగుడి దగ్గర నుంచి, మా ఇంటి దగ్గర సోమలమ్మ టెంపుల్ దగ్గర నుంచి, పాత శ్యామలమ్మ టెంపుల్ దగ్గర నుంచి అన్ని దేవాలయాలు కూడా పునర్నిర్మాణం చేయించాం. ఒక మార్కండేయ టెంపుల్ ఆ రోజున నిధులు శాంక్షన్ చేయించారు 2 సార్లు, 2 కోట్లు. కానీ అక్కడ కొంతమంది మూర్ఖత్వం ఉన్నదని లేదు. ఇప్పటికీ కూడా మురుగునీరు శివలింగాన్ని అభిషేకం చేయడం దురదృష్టం. అది కూడా ఈ పుష్పాల కన్నా కంప్లీట్ చేయాలని ఆలోచనలో ఉన్నాం. మన నియోజకవర్గంలో అన్ని దేవాలయాల నిర్మాణం, కమిటీల నిర్మాణం పూర్తవుతూ ఉంది. ఈ రాబోయే వారం 10 రోజులు అన్ని దేవాలయాలు చేసి అందరినీ సన్నద్ధం చేసి రాబోయే రోజుల్లో కమిటీల ద్వారానే సహాయం చేయాలన్న నిర్ణయంలో మనం ముందుకు వెళ్తున్నాం. ఇవాళ మన ప్రాంతంలో కూడా ఎంతోమంది ఉన్నారు. మరి అలాంటి లడ్డూలనే కంటిన్యూ చేసి కొవ్వులు రసాయనాలతో తయారు చేసి మన ఎత్తున కొట్టారంటే అర్థం చేసుకోండి ఎలాంటి తప్పు జరిగింది. ఘోర అపచారం. వెంకటేశ్వర పెట్టే ప్రసాదంలో కూడా కత్తిని ఇచ్చారంటే ఆ దుర్మార్గంలో ఏం చేయాలో ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ కలుషిత జంతుకు సిబిఐ ఎంక్వైరీ చేశారు, సిట్టు విచారణ చేశారు. కోట్ల రూపాయలు, 200 కోట్ల రూపాయల విలువైన నెయ్యిని, కల్తీ నెయ్యిని తెచ్చి ప్రసాదం ఇస్తే వాసన వచ్చేది. మనకే అర్థమయ్యేది కాదు. ఎవరన్నా తెచ్చిస్తే ప్రసాదం ఏంటి ఈ లడ్డులో, దానికంటే కిస్మిస్ కానీ, జీడిపప్పు కానీ, యాలకులు ఏదైనా సరే చక్కగా వేసేవాడు, మంచి సువాసన వచ్చేది. ఎందుకు ఆ లడ్డు ఎలా ఉందో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు విచారణ చేస్తే దోషులంతా బయటకు వస్తూ ఉన్నారు. అబ్బాయి మేమేం చేయలేదు, ఆ వాసన అదే వచ్చిందంటారు. సిబిఐ కేంద్ర ప్రభుత్వ సంస్థ విచారణ చేసి వాళ్ళని ఇంటికి తెచ్చింది. 250 కోట్ల కూర కుంభకోణం అది. అలాగే 65 లక్షల కిలోలు ఎన్ని లడ్లు, దాదాపు 20 కోట్ల కల్తీ లడ్డును మనం మకాన కొట్టారు. అంటే ఇవాళ అపవిత్రం చేశారు. హిందూ ధర్మాన్ని, దేవాలయాన్ని కూడా అపవిత్రం చేశారు. బట్టలు అమ్ముకున్నారు, దర్శన టికెట్లు అమ్ముకున్నారు. దర్శన టికెట్ అంటే 1 లక్ష రూపాయలు ఇస్తే టికెట్ ఇచ్చేవాడు. ఆ దుర్మార్గం పోయింది. ఇవాళ చక్కగా పరిపాలన మార్పు వచ్చింది, మెరుగైన సౌకర్యాలు వస్తూ ఉన్నాయి. రాజమండ్రి రూరల్లో నేను తక్కువ 64,000 మెజార్టీ వచ్చింది. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు నాకు 38,000, రామారావు గారితో 83లో, మధ్యలో 24-25 వచ్చినాయి. మొన్న 64,000 మెజార్టీ వచ్చింది. మీ అందరూ ఆశీర్వచనం అది సాధ్యం కాదు. నా వరకు నేను రుణం తీర్చుకుంటాను. రాబోయే రోజుల్లో ఎస్సీ లోన్లు, బీసీ లోన్లు వస్తాయి. సొంత స్థలం ఉన్న వాళ్ళకి 2.5 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలకి ఇల్లు కట్టించే కార్యక్రమం అవుతుంది. వాటన్నింటినీ కూడా సద్వినియోగం చేస్తున్నారు. సవినీయంగా మనం చేస్తూ మీ బిడ్డల మీరు దాతల సహకారం తీసుకొని నీట్గా చేయండి. డ్రైనేజ్ కూడా అయిపోద్ది.
ఈ లోపలే డ్రైన్ కూడా అయిపోయి స్లాబ్లు వేసేస్తారు. మొత్తం క్లియర్గా అయితే అప్పుడు మెట్లుగా నేను సరి చేసుకోవచ్చు. కొంచెం ఆ కొట్లు గిట్లన్నీ నీట్గా చేసుకొని గుడి కొంచెం పరిశుభ్రంగా చెత్త చెదరం లేకుండా ఏ రోజు కాదు క్లియర్గా ఉండాలి, అర్థంలాగా ఉండాలి. గర్భగుడి కానీ అన్నీ కూడా ఏం చేస్తారో మీరు మరి చేయగలరు నమ్మకం నాకు ఉంది. మన అసెంబ్లీలో అత్యధిక సార్లు ఎన్నికైనటువంటి ఘనత సాధించిన మన రూరల్ ఎమ్మెల్యే మన బీరుగాన మఠం బుచ్చి చౌదరి గారు నన్ను ప్రత్యేకించి ఈ చైర్మన్ పదవికి ఎందుకు అవ్వడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన నా మిత్రులు అందరూ కూడా బంధుమిత్రులే. అందరూ కూడా వేదికలు అలంకరించిన పెద్దలు కూడా ఈ యొక్క కమిటీతోని అమ్మవారి గుడికి ఎక్కువగా డెవలప్మెంట్ చేయాలని చెప్పి కోరుకున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కాదు అదే మీరు బాగా డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటారండి. అట్లాగే విశ్వేశ్వర దేవస్థానం చైర్మన్ గారికి, నా బోర్డు కమిటీ మెంబర్లకి, మా వార్డు మాజీ కార్పొరేటర్ మా అమ్మాయి అండి, నేను ఎప్పుడు కూడా అమ్మాయిని పిలుస్తాను. మాధులతకి నాకు ఎక్కువగా నేనేంటో ఎవరు తెలియకపోయినా సరే అభిమానించి గౌరవించిన గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ మా ప్రెసిడెంట్ గారు వచ్చారండి. సార్ చేతులండి చెప్పొచ్చో చెప్పకూడదు తెలుసు, కానీ కుమారుడు లాంటి నాకు వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనే నన్ను సపోర్ట్ చేస్తారని చెప్తున్నారండి. నన్ను మీకోసం బుచ్చి చౌదరి గారు వారందరూ కూడా కలిసి చెప్తున్నారు, ఎక్కువగా సపోర్ట్ చేస్తారని. నాకు ఫస్ట్గా మా వార్డు మాజీ కార్పొరేటర్ గారు కూడా ప్రపోజల్ చేశారు, కానీ ఎక్కువగా నన్ను ప్రపోజ్ చేసి ప్రతి దానికి తీసుకెళ్ళినటువంటి కట్టల రమేష్ గారికి, శీలం గోవింద్ గారికి కూడా వేల కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి ఇవాళ విచ్చేసిన మన ఎమ్మెల్యే గోరంట్ల ఇవాళ ఈ ఎంతో గొప్ప విశిష్టత ఉన్న ఈ దేవాలయానికి ఇవాళ ఒక నూతన కమిటీని ఏర్పాటు చేయడం. మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి గారు మీరు అబ్జర్వ్ చేస్తే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పనిచేసే కమిటీని, అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళని సమతుల్యంగా బ్యాలెన్స్ చేస్తూ ఇవాళ కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఒక చక్కటి కమిటీని మన ఎమ్మెల్యే గారు ఇవాళ అనౌన్స్ చేశారు. ఈ కమిటీకి చైర్మన్గా ఉన్న అప్పలరెడ్డి గారికి వారి టీంకి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి గారి సూచనల మేరకి రేపు రాబోయే పుష్కరాలకి ఈ యొక్క గుడి యొక్క విశిష్టత ఆ రోజు కోట్లాదిగా వచ్చే జనాలందరికీ కూడా చక్కటి కార్యక్రమాలతో ఎమ్మెల్యే గారికి, కమిటీకి, గుడికి అంతా కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు. అమ్మవారి కమిటీ నియామకంలో అధ్యక్షుడైన అప్పలరెడ్డి గారు, దల్లి అప్పలరెడ్డి గారు సీనియర్ పెద్దలు, వారు అధ్యక్షులుగా నియమితులయ్యారు. అదేవిధంగా బండపల్లి గణేష్ గారు ఉంటాం, సత్యవతి గారు గణేష్ కన్ను వేసి ఎక్కడ ఉన్నాయి సార్ కనందల్ గుడి గారు వాళ్ళు ఫోన్ చేస్తారు, మీటింగ్ అవుతుంటే మీటింగ్ అయిపోయి ఫోన్ చేస్తారు.